నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కు మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మూడు ప్రధాన పార్టీలు కూడా హోరాహోరీగా ఇప్పటికే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరోవైపు అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, రెండు పార్టీలకు ధీటైనటువంటి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే గతంలో మున్సిపాలిటీ ఉన్నటువంటి క్రమంలోనే గతంలో సాధించినటువంటి స్థానాలకు అదనంగా సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెప్పేసి కూడా కాషాయ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే అందుకు అనుగుణంగా కూడా ప్రతి వ్యూహాలు పనుతూ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పిల్లి రామరాజుకు సంబంధించినటువంటి 8వ వార్డులో ఆయన భార్య ప్రస్తుతం అయితే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ప్రధానంగా కార్పొరేషన్ సంబంధించి కాషాయ నేతలు ఇప్పటికే కీలక నేతలు కూడా దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని చెప్పేసి కూడా ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలోనే మొత్తం 48 డివిజన్లలో బీజేపీకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, 8వ వార్డులో ఎట్లాంటి ప్రచారం నిర్వహిస్తున్నారు? ఈ నల్లగొండలో డబల్ ఇంజన్ సర్కార్ రాబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ నాయకత్వంలో నల్లగొండలో ఈ కార్పొరేషన్ ఏర్పడ్డది, ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి బీటలు ఈ నల్లగొండలో ఆయనకి ఇంతటితోనే సమాప్తం ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు అధికారంలోకి వచ్చే సమయంలో 6 గ్యారెంటీలతోని 420 మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయలేని పరిస్థితి. ఇదే ఇక్కడ స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రాహుల్ గాంధీ సభలో 2,000 రూపాయల పెన్షన్ ఇస్తుంటే గతంలో 2,000 కాదు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం అధికారంలోకి రాగానే అని చెప్పేసి ఒక ప్లకార్డ్ పట్టుకొని నినాదాలు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రతి మహిళకి ఇంటింటికి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ఈ 2,500 రూపాయలు మహిళా అకౌంట్లో ఒక నెక్స్ట్ మంత్ ఎన్నికలు అయిపోయిన నెల నుండే మీకు 2,500 రూపాయలు పడతాయని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇలా ఏ ఒక్క మహిళకి 2,500 రూపాయలు అకౌంట్లో వేసిండో మరి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఇలా ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేయని పరిస్థితి. పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు కాదు తులం బంగారం అని చెప్పేసి ఇవాళ తులం బంగారం ఎక్కడ పోయింది అని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ చదువుకున్నటువంటి బాలికలకు స్కూటీని అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో 420 మరి 420 అంటేనే దొంగ హామీలు ఇచ్చేసి ఈరోజు ప్రజలను వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇదే నల్గొండ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇప్పటికీ 4 పర్యాలు ఇక్కడ గెలిచి 5వ మంత్రి అయింది, ఇప్పుడు 2 సార్లు మంత్రి. ఈరోజు ఇప్పటికీ గంధవారు కూడా రోడ్డు వేసే పరిస్థితి లేదు, అధ్వానంగా ఉన్నది. ఇలా స్థానిక ప్రజలకి అవగాహన లేక ఇది కౌన్సిలర్ చేసే పని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇదంతా అవగాహన కల్పిస్తూ ఉన్నాను. ఈరోజు 8వ వార్డు నేను ఏదైతే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి 28,000 ఓట్లు వస్తే నాకు ఓర్వలేక ఈరోజు ఒక బడుగు బలహీన వర్గ బీసీ నాయకుడిని ఓడగొట్టాలని చెప్పేసి మొత్తం ఈ నల్గొండ నియోజకవర్గంలో గెలిచినటువంటి సర్పంచ్లను మొత్తం కూడా ఇక్కడ తిప్పి ఇక్కడ ఉన్నటువంటి ఒక అభ్యర్థిని మరి తను ఒక ఏదైతే క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తిని దింపి ఏడ్చుకుంటూ మరి కాళ్ళు మొక్కుకుంటూ మరి ఎన్ని కోట్లైనా ఈ రామరాజును ఓడగొట్టాలి ఈ నల్గొండలో అని చెప్పేసి. ఎందుకంటే రేపు ఎదిరించేవాడు ఈ నల్గొండ సమస్యల మీద పోరాడేవాడు ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి నిలదీసే దమ్ము నాకు మాత్రమే ఉన్నది. ఎట్టి పరిస్థితులు మరి సత్యవతి గారిని ఓడగొట్టాలి డివిజన్ అని చెప్పేసి కుట్రలు జరుగుతూ ఉంది. అయినా నా వార్డు ప్రజలు మొత్తం కూడా డివిజన్ ప్రజలు మొత్తం కూడా నా వెంట ఉన్నారు, నన్ను గెలిపించుకుంటా అని చెప్పేసి మరి ముందుకు వస్తూ ఉన్నారు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యే మరి తను నన్ను ఓడగొట్టడానికి నేను ఏదైతే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేసినాక ఆయన కుట్రలు ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్రల్లో భాగంగానే నా మీద దాడి జరుగుతూ ఉన్నది. ఈ దాడిని ఈ నల్లగొండ నియోజకవర్గ ప్రజలే కాదు జిల్లా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రామరాజుకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి రాత్రి నాకు స్వచ్ఛందంగా కొన్ని గ్రామాల నుండి వచ్చి ప్రజల్ని మోటివేషన్ చేసే క్రమంలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ నల్లగొండ కోట పైన మేయర్ గెలవబోతా ఉన్నాము, అందులో అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆశలు పోయినాయి. ఓకే, అంటే కార్పొరేషన్ని అద్దంగా తీర్చిదిద్దుతా ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ కూడా నిర్మించబోతున్నా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహణల సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్కు ఓటేస్తే మురిగిపోతాయని చెప్పేసి కూడా అంటున్నారు కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఒకటి మీ సాక్షి న్యూస్ ఛానల్ ద్వారా కోమటిరెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా నేను. 516 కోట్ల రింగ్ రోడ్డు మా నితిన్ గడ్కరీ కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయని చెప్పేసి నేను మీ మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 216 కోట్ల రూపాయలు సెకండ్ ఫేజ్లో విడుదలైనాయి. ఇవాళ ఈ నల్గొండ మున్సిపాలిటీ అంతో ఇంతో డెవలప్మెంట్ అయిందంటే, ఇవాళ ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయంటే, ఇంటింటికి స్వచ్ఛ టాయిలెట్ బాత్రూములు కట్టించడమంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ అనేకమైనటువంటి స్కీమ్స్ ప్రజలకి నేరుగా అందిస్తున్నాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్కటే 29 రాష్ట్రాలు ఉంటే ఈ తెలంగాణ ఒక్కటిగా కాంగ్రెస్ ఉన్నది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడైనా అవపడుతుందా? ఇలా వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఒక మంత్రిగా ఉండి నువ్వు అదే ముషంపల్లి రోడ్డు ఇలా 6వ వార్డు పోదాం
నువ్వు మంత్రి అయినాడు కొబ్బరికాయ కొట్టినావు 100 కోట్లతో చేస్తాను. ఇప్పటి వరకు వర్షాలు వస్తే నాట్లేసుకునే పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను, నల్లగొండ ప్రజలందరూ కూడా గమనించాలి. కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వస్తే నిలదీయండి. 2500 రూపాయలు, ఏది 4000 పెన్షను, ఏది తులం బంగారం అని చెప్పేసి నిలదీయాలని చెప్పేసి ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఓకే, అంటే చెప్పండి, మీరు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నటువంటి క్రమంలో ఎట్లా ఉందండి స్పందన? నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ నాకు హామీ ఇస్తుర్రు. ఈసారి గెలుపు నీదే అమ్మా, ఏం భయపడకు, నువ్వు గెలుస్తున్నావు, నల్గొండ డివిజన్ 8వ వార్డు డివిజన్ కార్పొరేటర్గా నువ్వు గెలుస్తున్నావు, మేయర్ పదవి కూడా గెలుస్తావు అన్న నమ్మకం స్ఫూర్తి ఇస్తుర్రు. నాకు చాలా సంతోషం నా వార్డు ప్రజలకి. అంటే గతంలో మీ భర్త ఇక్కడ పోటీ చేశారు, ఇప్పుడు కార్పొరేషన్ అయింది, తొలిసారి కార్పొరేటర్గా మీరు బరిలో ఉన్నారు, అంటే ఖచ్చితంగా గెలుస్తా అన్న ధీమా ఉందా? ఖచ్చితంగా గెలుస్తా అన్న ధీమా ఉందండి. నా వార్డు ప్రజలు నన్ను గెలిపించుకుంటామని హామీ ఇస్తుర్రు. నేను ఖచ్చితంగా గెలుస్తా అని మాట ఇస్తున్నాను. ఓకే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు, కోటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారని చెప్తున్నారు. ఆర్ఎన్బి శాఖకు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనీసం ఇక్కడ ఏదైతే గతంలో మంత్రి అయిన తర్వాత శంకుస్థాపన చేసినటువంటి రోడ్లు అధ్వానంగా మారే, అదే సమయంలో ఇప్పుడు కార్పొరేషన్ ఉన్నటువంటి రోడ్లు కూడా డ్రైనేజ్కి సంబంధించినటువంటి రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, కనీసం కూడా నిర్మాణం చేయలేదని చెప్పేసి కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. అధికార యంత్రాంగం అంతా కుట్రలు చేస్తూ వెంకటరెడ్డి కుట్రలు చేస్తూ తన ఓటమే లక్ష్యంగా ఇక్కడ మొత్తం అధికార యంత్రాంగాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ ఇక్కడ మోహరించినప్పుడు కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది, భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. అదే సమయంలో నీలగిరి కోటపై కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పేసి కూడా గంటాపదంగా పిల్లి రామరాజు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.